ప్రొద్దుటూరు ఎమ్మెల్యే రాచమల్లు శివప్రసాద్ రెడ్డిపై విరుచుకుపడ్డారు మాజీ ఎమ్మెల్యే వరదరాజుల రెడ్డి. తనొక్క పైసా అవినీతికి పాల్పడ్డానని నిరూపిస్తే రాజకీయాల నుంచి వైదొలుగుతారంటూ రాచమల్లుకు సవాల్ విసిరారు. కామనూరులోని కుందు నదిలో ఇసుక అక్రమ తవ్వకాలు జరుగుతున్నాయని తన సోదరుడు రాఘవరెడ్డిపై చేసిన ఆరోపణలను తీవ్రస్థాయిలో ఖండించారు వరదరాజుల రెడ్డి. మట్కా బెట్టింగులు, ఇసుక అమ్ముకోవడము, మట్టి అమ్ముకోవడము, గుట్కా అమ్ముకోవడము, ఈ క్రికెట్ బెట్టింగులు ఎన్ని ఉన్నాయో అన్నీ అతను చేసి బతుకుతున్నాడయా. ఈరోజు మా ఈ పొద్దుటూరు పట్టణంలో మేము ఇది ఏదన్నా ఒకటి చేస్తాడమని చూపిమనతని మంచి మర్యాద లేకుండా వాడు వీడని మాట్లాడతాడా? ఏమంత కళ్ళకు అహంభావం పెరిగింది నీకు? రా, ఈ జిల్లాలో కానీ ఎక్కడైనా మేము ఎక్కడైనా ఒక్క పైసా తప్పు చేసింటే రాజకీయాల నుండి మానుకుంటాం. భూస్వామి కుటుంబం అది. మమ్మల్ని ఈడ ఇసుక అమ్ముకుంటామని మాట్లాడతావు, వాడు ఈడు వరేతారని మాట్లాడతావా? నువ్వు తహసీల్దార్కి చెప్తే నీ తహసీల్దార్ ఒక దోపిడీ, అతను ఒక లంచగొండి, నువ్వు ఒక లంచగొండి, నువ్వు ఒక దోపిడీదారుడివి. మా తమ్ముడు అయిన రాఘవరెడ్డి గారు ఇసుకను అమ్ముకుంటున్నాడు, వాడు ఈడు రాఘవరెడ్డి గారు అని దుర్భాషలాడడం మాట్లాడడం కూడా జరిగింది. నేను మాట్లాడతా వాడు వీడు అని, అది సంస్కారం అనిపించుకోదు. మాది భూస్వామి కుటుంబం. 250-300 సంవత్సరాల నుంచి మాది భూస్వామి కుటుంబం. మాకు ఇప్పుడు కూడా భూములు ఉన్నాయి, 150 ఎకరాల భూమి ఉంది మాకు. మా తమ్ముడు రాఘవరెడ్డికి 400 ఎకరాల భూమి ఉంది పూర్వమేళ్ళ దగ్గర. మా తమ్ముడు మన రాఘవరెడ్డి కొడుకు హైదరాబాద్లో రియల్ ఎస్టేట్ చేస్తున్నాడు. హైదరాబాద్లో బిగ్ రియల్ ఎస్టేటర్ ఎవరన్నా ఉన్నాడు అంటే ఒక 20 మంది 25 మందిలో ఉంటే ఈడు కూడా ఒక వాళ్ళల్లో. ఈ ఇసుక అమ్ముకొని బతకాల్సిన కర్మ వానికే.